సో మనకు మంచి మార్నింగ్ వ్యూ కూడా యోగా సార్లు కనిపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనకు యంగ్ జనరేషన్ మార్గదర్శకాలు వీళ్ళు. నమస్కారం సార్. సో వాక్ అండ్ టాక్ విత్ రామ్ RAAM. సో మన మ్యాజిక్ సీన్ అన్న మ్యాజిక్ చెప్తాడు అన్నది కూడా ఓకే సార్, కంపల్సరీ రాము పేర్లనే ఉన్నది. నాకు కావాల్సింది టాలెంట్ని చూపించడం. వాక్ అండ్ టాక్ అంటే ఏంటిది, నేను నడుస్తూ పోతా అంటే మంచో చెడో నాకు కనిపిస్తుంది. ఆ కనిపించిన దాన్ని నేను తీయడము, దాన్ని అందరికీ దృష్టిలోకి తీసుకురావడమే నా బాధ్యత. వెళ్తున్నామండి ప్రదర్శన కోసం. మనకి ఇంటర్నేషనల్ మ్యూజిషియన్ మనకి ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది క్లాత్ ఏ మ్యూజిషియన్ కానీ జనరల్ కాస్ట్ ఉండాలి. ఈ విధంగా దాచుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూడండి. ఓకే ఓకే, ఇది తీసుకొని క్లాత్ ఎంటీ జస్ట్ తీసుకొని ఈ విధంగా చూడాలి ఎక్కడ పోతుంది ఏం కదా. ఇక్కడ సార్ అన్న వీళ్ళంతా ఏం చేస్తుంది, ఎటు పోతుంది, ఎప్పటి చేస్తుంది చూద్దామని చూస్తుంది వీళ్ళు. అయినా జస్ట్ 1 2 3 అనగానే తీసుకొని ఎంటీ జస్ట్ అనగానే ఈ విధంగా. అరే ఫెంటాస్టిక్ అన్న. సార్ అన్నకి ఇది దొరుకుతట్లేదు ఎప్పటి నుంచో. సార్ ఇంకోటి మనకు యాక్చువల్గా మనము సార్ ఇక్కడ మట్టి ఉంది. ఇదేంటి మామూలుగా డెసిషన్ కోర్టు నుంచి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎంపీ ఉంది. ఇక్కడ జస్ట్ 1 2 3 మనకు డబ్బులు కావాలంటే మీరు ఎప్పుడు కానీ నా పేరు శ్రీనివాస్ రెడ్డి, అందరు ఏమంటారు సీనన్న, ఇది తీసుకొని ఎంపీ ఈ విధంగా జస్ట్ సీనన్న మర్చుడు ఇట్లా రంగనే ఈ విధంగా మంచి దొరుకుతాయి కాయిన్లు. తీసుకొని ఉదాహరణకు జస్ట్ ఈ కాయిన్ తీసి ఇక్కడ పెట్టి సీనన్న మంచోడు కాదు ఉప్పు అనగానే పోయింది. మళ్ళీ సీనన్న మంచోడు అనగానే అంటే వస్తుంది. తీసుకొని జస్ట్ ఇట్లా అనగానే జస్ట్ 1 2 3 సారను వెళ్ళిపోతుంది కదా అనగానే. ఎక్సలెంట్ సార్. మా అదృష్టం సార్ ఈరోజు మిమ్మల్ని కలవడము, ఈ మ్యూజిషియన్ చూడడం. సో ఇక్కడ చూడండి. సో మన యంగ్ జనరేషన్స్ ఇలాంటి యోగా చేయడము. మనకు ఇక్కడ మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారండి సార్. ఇంకా నేను ఆర్టీసీ డ్రైవర్. ఓకే సార్. రిటైర్డ్. కాజుపేటలో నేను బ్లైండ్ షోలు బొచ్చడి చేసిన, కళ్ళ గంతలు కట్టి మోటార్ సైకిల్ డ్రైవింగ్, రైల్వే వాళ్ళది బాగా చేసిన. ఓకే సార్. ఈ యాదవ్